హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత సరిహద్దు దేశమైన భూటాన్ బోర్డర్ గేట్లు తెరవనుంది. 4 ఏళ్ల కిందట భారత్తో ఉన్న 2 ప్రధాన బోర్డర్ గేట్లను మూసివేసింది. ఇప్పుడు ఇరు దేశాల అధికారులు బోర్డర్ గేట్లను తెరవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఇటీవల భూటాన్ హోమ్ అండ్ కల్చర్ అఫైర్స్ డైరెక్టర్ తాషి పెంజోర్ భారత సరిహద్దు దళాల అధికారులను కలిశారు. ఈ సమావేశంలో 2 దేశాల మధ్య మళ్లీ రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకోవడానికి నిర్ణయించారు. భారత్ నుంచి భూటాన్లోకి వెళ్లాలంటే అస్సాం రాష్ట్రం మీదుగా వెళ్ళాలి. అక్కడి నుండే 2 ప్రధాన మార్గాల ద్వారా ఈ సరిహద్దు దేశంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అందుకోసం సంద్రుప్ జాంఖార్ గెలుపు అనే 2 సరిహద్దు గేట్లు ఉన్నాయి. 4 ఏళ్ల కింద కరోనా కేసుల నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ఉన్న ఈ బోర్డర్ గేట్లను మూసివేశారు. మళ్లీ ఇన్ని రోజులకు వాటిని తెరిచేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో ఇరు దేశాల మధ్య మళ్లీ రాకపోకలు సాగనున్నాయి. ఇంతకుముందు గెలిఫు, సంద్రుప్ జాంఖార్ గేట్ల ద్వారానే భూటాన్లోకి భారతీయులను అనుమతించేవాళ్లు. ఇప్పుడు కొత్తగా మరో 3 సరిహద్దు మార్గాల ద్వారా టూరిస్టులను అనుమతించనున్నామని తాషి పెంజోర్ పేర్కొన్నారు. అలాగే ఇకపై సబ్స్టాన్షియల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా కొంత మొత్తం వసూలు చేస్తామని, ఆ డబ్బుతో పర్యాటక ప్రాంతాల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వారు తెలిపారు. మరోవైపు పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేని ప్రయాణాన్ని ఆస్వాదించడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను కూడా రూపొందించామని చెప్పారు. ఇందులో భాగంగా రాత్రిపూట అక్కడే ఉండి నిర్దేశిత పర్యాటక ప్రాంతాలకు మించి వెళ్లాలనుకునే వారి నుంచి 1200 వసూలు చేస్తామని వెల్లడించారు. దీంతోపాటు టూరిస్టులు తమకు సంబంధించిన భారత ప్రభుత్వ గుర్తింపు కార్డులు, సంబంధిత డాక్యుమెంట్లు కూడా తీసుకురావాలని సూచించారు. ఇదిలా ఉంటే ఇండియాను పొరుగునే ఉన్న భూటాన్ దేశాన్ని కలుపుతూ ఓ ఇంటర్నేషనల్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఈశాన్య భారతంలో రైల్వే సదుపాయాలను విస్తరించే ప్రణాళికల్లో భాగంగా భారత ప్రభుత్వం 120 బిలియన్ రూపాయలు కేటాయించి మరీ భారత్ ఈ రైల్వే లైన్ నిర్మించనున్నట్లుగా భూటాన్ లైన్ శనివారం వెల్లడించింది. భూటాన్కు చెందిన మీడియా సంస్థ కథనం ప్రకారం భారత ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న 57.5 కిలోమీటర్ల రైలు మార్గం అసోంలోని కోక్రాఝార్ను భూటాన్లోని సర్పాంగ్లోని గెలుపును అనుసంధానం చేయనుంది. 2026 నాటికి ఈ రైల్వే ప్రాజెక్ట్ పూర్తి కానుందని తెలుస్తోంది. నెల రోజుల క్రితమే భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇండియా, భూటాన్ మధ్య ఈ ప్రతిష్టాత్మక రైల్వే లైన్కి సంబంధించి జరుగుతున్న చర్చల గురించి సూచనప్రాయంగా పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మీడియాతో జైశంకర్ మాట్లాడుతూ అస్సాం నుంచి ఇండియా, భూటాన్ను అనుసంధానం చేస్తూ 2 దేశాల మధ్య రైల్వే లైన్ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా భూటాన్ పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు అస్సాంకు సైతం ప్రయోజనం చేకూరనుంది. అస్సాంలోని కోక్రాఝార్కి భారత్ భూటాన్ సరిహద్దుల్లో భూటాన్ భూభాగంలో ఉన్న గిల్లెఫు మధ్య ప్రతిపాదిత రైల్వే లింక్ 2 దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటక రంగం అభివృద్ధికి బాటలు వేనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.